హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాకు మాత్రం వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయండి 4 డేస్ నుంచి. ఇలా వర్షం పడేటప్పుడు చల్లగా అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు వేడివేడిగా బజ్జీలు చేసుకొని తింటే బాగుంటుంది కదా. అందుకే నేను బంగాళదుంపతోటి బజ్జీలు చేస్తున్నాను. బంగాళదుంపని తొక్క తీసుకొని ఇలా సన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఈ బంగాళదుంప బజ్జీలు డైరెక్ట్గా ఊరికే తినేయకుండా దీంట్లోకి కొంచెం ఆనియన్స్, నిమ్మకాయ, కారం యాడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను అందుకని అవి కూడా చేశాను. శనగపిండిలో కొంచెం ఉప్పు, సోడా ఉప్పు, వాటర్ వేసి కలిపి పైన ఇలాగా వేడి నూనె యాడ్ చేశానండి. చేయగలుగుతుందని స్పూన్తో తిప్పుతున్నాను. ఇలా వేయడం వల్ల వేడి నూనె టేస్ట్ బాగుంటుంది, బాగా పొంగుతాయి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, పొటాటో స్లైసెస్, వాటిని ఇలా పిండిలో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేయటమే, బజ్జీలు అయిపోతాయి ఈజీగా. బజ్జీలన్నీ ఒకవైపే ఉంటే ఒకవైపే కలర్ వస్తాయి. సో వాటిని మార్చుకుంటూ నీట్గా అన్నీ ఒకే కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. బజ్జీలన్నీ రెడీ అయ్యాయండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలాగే తినేస్తే ఎలా, కొంత కళా పోషణ ఉండద్దు చెప్పాను కదా ఇందాక, నిమ్మకాయ కారం. దానికోసం నిమ్మకాయలు, కారం, ఉప్పు, తాలింపు గింజలు కావాలి. ముందుగా నిమ్మకాయలన్నీ కట్ చేసి పెట్టుకొని రసం తీసుకోవాలండి. నిమ్మకాయ కారం చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ నిమ్మకాయ కారము రైస్లోకి కూడా తినచ్చు, టిఫిన్స్లోకి కూడా తినచ్చు, టేస్ట్ బాగుంటుంది. రసం తీసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, ఏదైనా ఈక్వల్గా తీసుకోవాలి, కారము ఉప్పు. ఈ నిమ్మకాయ కారం చేసేటప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసి ఫస్ట్ ఆ ఉప్పు మొత్తం కరిగిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉప్పు కరగదు, బాగోదు టేస్ట్. అప్పుడు ఇలాగ 2 స్పూన్లు ఉప్పు వేసి కరిగిన తర్వాత 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా జారుగా, జ్యూసీగా కావాలి అనుకుంటే రసం ఎక్కువ, ఈ ఉప్పు కారం తక్కువ వేసుకుంటే పలుచగా ఉంటుంది. దీంట్లోకి తాలింపు వేయాలండి. తాలింపు వేయటానికి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, 2 రెబ్బలు చిన్నులపాయలు కావాలి. తాలింపు వేగిన తర్వాత ఫైనల్గా ఇంగువ వేసి వేగిస్తే ఇంగువ పచ్చివాసన ఉండదు, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది తాలింపులో. ఇలా వేగిన తాలింపుని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మకాయ కారంలో వేసి తిప్పుకోవాలి. ఆ వేడిదే వేసినా కూడా ఏమవ్వదు, టేస్ట్ బాగుంటుంది. ఈ వేడివేడి తాలింపు ఆ కారంలో వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, కారం కూడా మగ్గినట్టుగా వస్తుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ నిమ్మకాయ కారాన్ని ఇట్లా బజ్జీలు సగానికి కట్ చేసుకొని కొంచెం కారం అప్లై చేసి దాంట్లో ఉల్లిపాయలు పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపరు. నిమ్మకాయ కారంతో ఎప్పుడన్నా తినపోతే తిని చూసి చెప్పండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా నిమ్మకాయ కారం ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలిస్తే మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇలాగా అన్ని బజ్జీల్ని కట్ చేసుకొని కొంచెం నిమ్మకాయ కారాన్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తినాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ. వర్షం పడేటప్పుడు మీరు కూడా ఇలాగ ట్రై చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.